అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణామూర్తి. ఈరోజైతే మేము లాస్ట్ వీక్ అనేసి ఇంకా శివాలయానికైతే వెళ్తున్నామనమాట. ప్రతిసారి మేము కీసరగుట్టకి వెళ్తాము. పోయినసారి అయితే స్కిప్ అయిపోయింది. సో, అందుకే ఈసారైతే మళ్ళీ బయలుదేరామనమాట. నాకెందుకో అక్కడ అభిషేకం చేస్తే చాలా బాగా అనిపిస్తది. ఆ చెట్లలో ఆ గుడి చాలా బావుంటదనమాట. చుట్టుపక్కన ఊర్లు గూడా దూరంగా ఉంటాయి కీసరగుట్టకి. సో, అందుకే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటదని ఎక్కువ వరకైతే అక్కడే చేసుకుంటామనమాట. ఇంకా కొంచెం లాంగ్‌గా గూడా వచ్చినట్టుంటది. కొంచెం పిల్లలకు గూడా ఆ సిటీ నుంచి కొంచెం పల్లెటూరు వాతావరణంకి వచ్చినట్టుంటదని కూడా ఇది చూస్ చేసుకుంటాం. ఫైనల్‌గా అయితే గుడికి రీచ్ అయిపోయాం. ఇక్కడైతే పార్కింగ్‌కి డబ్బులు పే చేసి ఇంకా కార్ పార్క్ చేసుకోవడమే. ఎప్పుడు పైకి పంపించేవారు. పోయిన సంవత్సరం మేము రాలేదు. కొన్ని చేంజెస్ అయితే వచ్చినట్టున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కొంచెం చూడాను ఇక్కడ లక్ష దీపోత్సవం చేస్తారంట. బట్ ఈసారి పెద్ద గ్రౌండ్ లాగా చేసి గ్రాండ్‌గా చేస్తున్నట్టున్నారు. అందరికీ ఇంకా కొంచెం పార్కింగ్‌కి అయితే పైకి అలౌడ్ లేదు. కింద గ్రౌండ్ లాగా ఏర్పాటు చేశారనమాట. అక్కడే పెట్టుకోవాలి. ఈ పార్కింగ్ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడే లక్ష దీపోత్సవం ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇంకా మేమైతే గుడి కోసం వచ్చాం కాబట్టి అక్కడైతే అటెండ్ చేయలేదు. ఇంకా ఫైనల్‌గా పైకి అయితే ఆటో ఉంటదనమాట. నార్మల్‌గా ఇద్దరికైతే రూ. 100 తీసుకుంటున్నారు. నార్మల్‌గా షేర్ ఆటో అయితే ఒకరికి రూ. 40 తీసుకుంటున్నారు. మేము షేర్ ఆటో అయితే పట్టుకొని ఇంకా పైకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చినట్టున్నారు దర్శనానికి. అందరు గ్రూపులుగా వెళ్తున్నారు. నాకు చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చినాయి. ఫైనల్‌గా అయితే పైకైతే రీచ్ అయిపోయినామనమాట. ఇంకా మంచి శివలింగం ప్లేస్ చూసుకొని ఎక్కడ ఇంకా చూసినా ఇక్కడ అభిషేకం మంకీస్ స్టార్ట్ ఎక్కువగా చేయాలి. ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే బ్యాగ్‌లో పళ్ళు అవి ఇవి పువ్వులు అన్నీ ఉన్నాయి గదా! కొబ్బరికాయ అవన్నీ ఇవి తీసుకెళ్ళిపోతాయన్నమాట. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. చూసారా ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కటి మీద పడి రక్కేటట్టే ఉన్నాయి. మస్తు భయమేస్తుంది. కానీ ఎవరినైతే డిస్టర్బ్ చేయట్లేదు. అది ఇంకా మన భయం మాత్రమే. ఇంకా మేమైతే శివలింగాన్ని చూజ్ చేసుకున్నామన్నమాట. ఇక్కడ కొంచెం నీళ్ళకి దగ్గరగా ఉందనేసి కొంచెం అంతా డర్టీగా అయిపోయింది. కొంచెం క్లీన్ చేసి ఇంకా మేము కూడా అభిషేకం అయితే స్టార్ట్ చేయాలి. ఇంక చూసారు గదా! పాలు, పెరుగు అంతా అట్లా పోసి వెళ్ళిపోయారనమాట. కొంచెం నీట్‌గా మళ్ళీ తర్వాత వాటర్ పోస్తే అదంతా ఉండదు కదా! అట్లనే వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా మేమైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ మాకు క్లీన్ చేసినామనమాట. చేయడానికి చాలానే టైం పట్టింది. ఎందుకంటే పైన దీపాలు పెడతాం గదా! సో, అందుకోసమని మొత్తం ఆయిల్ అంతా కింద స్ప్రెడ్ అయినట్టుంది. ఇంకా దానివల్ల ఏమైందంటే మొత్తం బంకలాగుంది. అంతా చుట్టూ అంతా బంకలాగుంది. ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. వాటర్ అంతా పోసినా పోవట్లేదనమాట. సరేలే కొద్దిగా సర్ఫ్‌తోనైనా కింద బండ దగ్గర క్లీన్ చేద్దామనంటే సర్ఫ్ కూడా దొరకలేదు. ఇంకెట్లో అట్లా క్లీన్ చేసేసినాం. నా చిట్టాలైతే అభిషేకం స్టార్ట్ చేసేసింది. ఇంకా మొత్తం మేము తెచ్చుకున్న పంచామృతాలతోనైతే అన్నిటితోని అభిషేకం అయితే స్టార్ట్ చేసినాం.
ఈ అభిషేకం అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా గర్భగుడిలో ఎళ్లి శివుని దర్శనం చేసుకోవడానికని ఎళ్తే ఎప్పుడు ఇక్కడ నుంచే ఎళ్ళేవాళ్ళము. బట్ ఇది క్లోజ్ చేసేసిర్రు గేటు. కింద నుంచి ఎళ్లి స్టెప్స్ నుంచి అక్కడ ఒక ద్వారం ఉంటది. అక్కడి నుంచి ఎళ్లి దర్శనం చేసుకోవాలంట. మళ్ళీ కిందికి దిగాల్సొచ్చింది. ఇంకా కిందికెళ్ళైతే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బానే జరిగింది దర్శనం. కాకపోతే గర్భగుడిలో వెయిటింగ్ చేసేవాళ్ళు చాలామందున్నారు. ఎందుకంటే అక్కడ అభిషేకం కోసం వెయిటింగ్ వాళ్ళు అక్కడే నిల్చున్నారు. సో, అట్లా లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే గుడి మొత్తం ఒక రౌండ్ ఏసుకొని చుట్టూ అయితే చూసామనమాట. ఇంకా మొత్తం ఇంకా ఎంతసేపు తిరగాలనిపిస్తే అంతసేపు సరదాగా మా చిట్టి తల్లి కోసం అయితే తిరిగిన. నా చిట్టి తల్లి ఒక్క దగ్గర గూడా ఉండట్లేదు. ఇంకా ఇదంతా ఇట్లా చూస్తే ఎంత బాగా అనిపించిందో. పైన ఆరెంజ్ కలర్ ఆకాశం ఉంది. కింద ఈ స్ట్రీట్ లైట్స్ అయితే ఏమైతే ఉన్నాయో నార్మల్‌గా సిటీలో ఉండే లైట్స్ చాలా బాగా అనిపించిందనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా ఇంటికైతే రిటర్న్ అక్కడ అయిపోయాము. ఎంత జనాలున్నా ఏమో గానీ, ఎందుకో కీసరగుట్టకైతే చాలా తక్కువ మందే వస్తారనిపిస్తది. అన్ని కార్లున్నాయి గానీ, నాకైతే జనాలు కనిపియలేదు. లక్ష దీపోత్సవం దగ్గరున్నారేమో. చాలా భయమేసింది ఈ రూట్‌ని చూస్తే. అసలు ఒక్క బైక్ గూడా లేదు. దారిలో నాగమ్మ గూడా ఉంటదనమాట. దర్శనం చేసుకొనైతే బయలుదేరినాం. ఈ పుట్ట చాలా బావుంటది. లోపటికెళ్ళడానికి నాకు ఇంకా ముందుకెళ్ళలేదు. ఎందుకంటే నా చిట్టి తల్లి నిద్రపోయింది కార్‌లో. కిందికి దిగేసరికే తనకి నిద్ర వచ్చేసినట్టుంది. ఇంకా దర్శనం చేసుకొనైతే రిటర్న్ అయిపోయాం.